ఒక బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఫ్రెండ్స్ ఫ్యూ పాయింట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుందన్నమాట. వెరాజ్ ఏంటంటే టెలిగ్రామ్లో బ్యాంక్ నిఫ్టీ 42,200 కాల్ అనేది బై చేయండి అని చెప్పేసి అప్డేట్ చేశాను. దానికి గల కారణం ఏంటో ముందు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉందనుకుందాం, ఒక సపోర్ట్ లెవెల్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్ని అప్రోచ్ అవుతుందో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ బయర్ అనే అతను ఏం చేస్తాడంటే యాక్టివేట్ అవుతాడు. అంటే ఏంటి, మార్కెట్ని కిందకి పడకుండా ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బై చేస్తూ ఉంటాడు అనమాట. సింపుల్గా దాన్నే మనం సపోర్ట్ అంటాం. వెరాజ్ ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెల్లర్ యాక్టివేట్ అవుతుంటాడు. అంటే ఏంటి, ఎవరైతే బై చేస్తుంటారో వాళ్ళకి సెల్లింగ్, ఓకే థ్యాంక్ యూ, నా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి కొనుక్కోండి అని చెప్తూ ఉంటాడనమాట. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా బయర్స్ జోన్ అంటే సపోర్ట్ కానీ, ఇది రెసిస్టెన్సు, ఇది సపోర్టు, ఈ రెండింటికి ఏంటంటే ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. ఎయిదర్ సెల్లర్ అన్నా స్ట్రాంగ్గా ఉంటాడు ఈ పాయింట్ దగ్గర, లేకపోతే బయర్ అన్నా స్ట్రాంగ్గా ఉంటాడు. ఎవరో ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్ ఆ డైరెక్షన్లో వెళుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కేసులో సెల్లర్ చాలా ఆర్డర్స్ పెట్టుకొని, చాలా క్యాపిటల్ దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు అనుకోండి. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే బయర్స్ అలసిపోయి గివప్ ఇచ్చేస్తారు. ఓకే, ఇంకా మన వల్ల కాదు, వెళ్ళదు పైకి, ఎందుకంటే చాలా ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ బయరు ఒక 10 కోట్లు తీసుకొని వచ్చాడు, ఇది బై చేస్తున్నాడు. ఆ సెల్లర్ 25 crores కూర్చున్నాడు అనుకోండి, అవుతుందా? సెల్లర్ డామినేట్ చేస్తుంది ఇక్కడ. ఆర్డర్స్ కానీ, అది డిప్లాయ్ చేస్తున్న మార్కెట్ ఆర్డర్స్ కానీ, క్యాపిటల్ కానీ హ్యూజ్గా ఉందన్నమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక వీళ్ళ దగ్గర ఎప్పుడైతే బయ్యరు ఇంకా అయిపోయింది మనం అనుకున్నప్పుడు, లేదంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఏంటంటే బయ్యర్ వెనక్కి తిరుగుతాడు. స్లోగా ఏంటంటే మళ్ళీ సపోర్ట్ జోన్ని అప్రోచ్ అవుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ హాఫ్ వీక్గానే ఉంది. బట్ మార్కెట్ అలా కిందకు వెళుతూ ఉంది. బట్ ప్రీవియస్గా ఇది చూడండి, ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ని మనం ఏమంటామంటే స్వింగ్లో అంటాం. ఈ పాయింట్ రీచ్ అవ్వకుండానే మళ్ళీ మార్కెట్ని టచ్ చేస్తుంది అంటే దిస్ ఈజ్ ద పాయింట్. ఏంటంటే ఫస్ట్ మనకి ఓకే, ఈ పాయింట్ని టచ్ చేయకుండా మళ్ళీ స్వింగ్లో అనేది క్రియేట్ అయింది, మళ్ళీ మార్కెట్ని టచ్ చేస్తుందంటే దెన్ ఏంటంటే బయ్యర్ ట్రై చేస్తున్నాడు, అటెంప్ట్ చేస్తున్నాడు. దేనికి అటెంప్ట్ చేస్తున్నాడు? ఇక్కడున్న సెల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని క్లియర్ చేసి పైకి వెళ్ళాలి అని బయ్యర్ ట్రై చేస్తున్నాడు. అంటే ఇది వచ్చేసరికి బుల్స్ అటెంప్ట్ అనమాట. మేబీ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, ఒకసారి చార్ట్ మీద అనేది చూస్తే ఫ్రెండ్స్ కొంత క్లారిటీ అనేది వస్తుంది మనకి. సో సడన్గా గ్యాప్ అప్ అయింది మార్కెట్లో ఈ పాయింట్ దగ్గర ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసరికి స్ట్రాంగ్ బయింగ్ జోన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, సో నిన్న మనమంతా కూడా స్ట్రగుల్ అయ్యాం ఈ లెవెల్ దగ్గర. స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే 200 లెవెల్ దగ్గర ప్రైస్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసాం. 42,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపించింది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, నిన్న క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ కిందకి రాలేకపోతుంది. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ స్వింగ్లో నెక్స్ట్ వచ్చేసరికి హయ్యర్ లో అనమాట. ఓకే, ఇదేమో లోవర్ లో, ఫస్ట్ లో, దాని తర్వాత హయ్యర్ లో. చూడండి, ఇది హయ్యర్ లో అబ్జర్వ్ చేస్తే ఇన్ 15 minutes మనకేంటి అప్ సైడ్ అయితే ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉందని క్లియర్గా తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఈ ప్రైస్కి వచ్చినప్పుడల్లా కన్సోలిడేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత ఏమయ్యారు, సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి ప్రైస్ని కిందకి తీసుకొస్తున్నారు. మళ్ళీ బయ్యర్ ఏం చేశాడు, యాక్టివేట్ అయ్యాడు ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ చిన్నగా తీసుకెళ్ళి ఈ జోన్లోకి తీసుకెళ్ళాడు. అంటే ఇది సప్లై అనమాట, ఇది స్ట్రాంగ్ సప్లై జోన్. మనం ఎప్పుడైనా రెసిస్టెన్స్ డ్రా చేసుకునేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి దాన్ని అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఓపెనింగ్ అవ్వటమే డైరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. కొద్దిగా అటెంప్ట్ చేశారు కానీ మనం చూస్తే క్లోజింగ్ క్యాండిల్ అనేది లేదు ఇక్కడ. నెక్స్ట్ ఏమో విక్ కనపడుతుంది. విక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనమాట. మళ్ళీ ఏం చేశారు, సెకండ్ అటెంప్ట్ కూడా చేశారు ఫ్రెండ్స్. బట్ ఫైనల్గా కిందకి రావడం అనేది జరిగింది. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ లో అండ్ హయ్యర్ లో, ఇది వచ్చేసరికి హయ్యర్ లో. అండ్ చూడండి, మళ్ళీ హయ్యర్ లో అనేది క్రియేట్ చేసింది. ఎక్కడి నుంచి మార్కెట్ దీన్ని అటెంప్ట్ చేసిన దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఓకే, హయ్యర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే ఇక్కడ మనం బ్రేక్అవుట్ని ఎక్స్పెక్ట్ చేసాం లైవ్లో. బట్ ఏంటంటే మళ్ళీ కిందకు వచ్చింది. దెన్ ఏంటంటే కాసేపు ఉన్న తర్వాత నేను వాచ్ చేస్తూ ఉన్న మార్కెట్ని. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ 5 minutes అన్నమాట. చూడండి, మనకి మళ్ళీ హయ్యర్ లో అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఆల్ టుగెదర్ మనం దీన్ని ఓ డిసెండింగ్ ట్రయాంగిల్ అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్.
కొంచెం డ్రా చేస్తాను. డిసెండింగ్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మనకి ఇలా ఉంటుంది హారిజంటల్గా అండ్ ఈ షేప్లో ఉంటుంది. ఓకే, సేమ్ ఇది కూడా అలాగే ఉంది. ఓకేనా, అప్రాక్సిమేట్గా. ఓకే ఫైన్. దీన్ని ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. 5 minutes కన్వర్ట్ చేసినప్పుడు చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేవి మనకు తెలుస్తాయి. మార్నింగ్ ఏమైందంటే ఈ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఏదైతే ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఇది అంతకుముందుది 2 times రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ అటెంప్ట్ చేశారు, బట్ ఫెయిల్ అయ్యారు. సెకండ్ అటెంప్ట్ అనుకోవచ్చు, ఈరోజు థర్డ్ అటెంప్ట్. అక్కడ నుంచి కూడా స్లోగా కిందకు వచ్చింది. కిందకు వచ్చి ఒక ఫాలింగ్ వెడ్జ్ అనేది క్రియేట్ చేసింది ఫ్రెండ్స్, ఫాలింగ్ వెడ్జ్. ఓకేనా, బట్ లోవర్ లో అయితే టేక్ తీసుకోలేదు. అక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ స్ట్రాంగ్గా వచ్చింది. వచ్చి ఈ పాయింట్ దగ్గర ఏంటంటే నేను బ్రేక్అవుట్ అవుతున్నాను అని చెప్పేసి సిద్ధమైంది, కానీ బట్ బుల్స్ ఏం చేశారు, బేర్స్ అనేవాళ్ళు కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేదు. మల్టిపుల్ అటెంప్ట్ చేసింది, 1 2 3. ఓకే, దెన్ ఏంటంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను ప్రైస్ యాక్షన్ అనేది మారుబోజు క్యాండిల్ ఫార్మేషన్ అండ్ దిస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ క్యాండిల్. ఇది లైవ్లో ఫ్రెండ్స్ మనకి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. ఈ క్యాండిల్ మేము వెరీ గుడ్ క్యాండిల్ అనుకున్నాం లైవ్లోనే డిస్కస్ చేసుకున్నప్పుడు. దిస్ ఈజ్ ద స్టాప్ లాస్, దిస్ ఈజ్ ద క్యాండిల్, నౌ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్అవుట్ అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మళ్ళీ ఇదే రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ సెల్లర్ యాక్టివేట్ అయ్యాడు. చాలా స్ట్రాంగ్గా వచ్చి ఈ యొక్క లోని స్టాప్ లాస్ హంటింగ్ అనుకోవచ్చు, లోన్ అయితే బొంబార్డ్ చేసాడు. బట్ అక్కడ నుంచి కూడా ఇమీడియట్గా బయ్యర్స్ రెస్క్యూ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒక రకంగా ఏంటంటే మనకి ఒక ఫాల్స్ బ్రేక్ డౌన్ జరిగింది అండ్ డబుల్ బోటమ్ అనేది కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, డబుల్ బోటమ్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లా తెలుస్తుందంటే మనకి ప్రైస్ చూడండి, 2 candles గ్రీన్ అండ్ బుల్లిష్ మార్బోజ్ క్యాండిల్ అండ్ వెరీ గుడ్ క్యాండిల్ అనమాట, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఈ క్యాండిల్ లాగా. సో ఇమీడియట్గా నేను ఇక్కడ అప్డేట్ చేశాను, ఏమనంటే 42,200 కాల్ అనేది బై చేయండి అని చెప్పేసి. ఓకే, దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ కొంచెం ట్రికీగా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక పాయింట్ అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంత ఈజీ కాదనమాట, ఇవి సింపుల్గానే ఉంటాయి. బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 250 దగ్గర కాల్ ఆప్షన్ అనేది ఏం చేసాం, బై అనేది చేసాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది, అక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది. మనం బుక్ చేసుకునే లోపు ఒక 20 points 30 points ఫర్ ఎగ్జాంపుల్ అది 280 రూపీస్కి వెళ్ళింది అనుకుందాం. మనం బుక్ చేసుకున్న అనే లోపు కిందకు వచ్చేసింది. నవ్ ఏంటంటే ట్రేడ్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు కూడా డిస్కస్ చేయలేదు దాన్ని, సింపుల్గా స్టాప్ లాస్ మేనేజ్మెంట్ లేదా రిస్క్ మేనేజ్మెంట్ అంటుంటాం, కానీ ట్రేడ్ మేనేజ్మెంట్ అంటాం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో దీన్ని ఇక్కడ మనం ఎలా మేనేజ్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఏంటంటే మీకున్న ఆర్డర్స్ని స్ప్లిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 lotsతో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఒక లాట్ ఫస్ట్ బై చేయండి. ఇక్కడ బ్రేక్అవుట్ అనుకోండి, మీరు ఏదైనా ట్రెండ్ లైన్ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, మీ యొక్క టెక్నికల్ ప్యాటర్న్ బట్టి ఇక్కడ బై చేయండి. ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 250 దగ్గర బై చేసాం, అది 220కి వచ్చింది, 30 రూపీస్ కిందకు వచ్చింది. నా ద క్వశ్చన్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టాలా, 30 points తీసేసుకోవాలా? బట్ మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, అక్కడ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, అంటే సెటప్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. దెన్ మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ యావరేజింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ట్రేడ్ మేనేజ్మెంట్ అనమాట. ఇది ట్రేడ్ మేనేజ్మెంట్ అనేది మనం కంపల్సరీగా చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 points వస్తే ఇమీడియట్గా మనం ఏంటంటే ఇంకొక అనదర్ లాట్ని యావరేజ్ చేసుకొని నవ్ ఏంటంటే ఆల్ టుగెదర్ ఓ 40 points లేకపోతే ఓ 30 points మ్యాక్స్ ఒక 50 points స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం ఎంట్రీ ఇచ్చాం, ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. బట్ మనకు తెలుసు ఏంటి, దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ లెవెల్, ఇట్ క్యాన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్. ఓకే, సేమ్ ఎగ్జాక్ట్గా అదే జరిగిందనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే బ్రేక్అవుట్ అయింది స్ట్రాంగ్గా, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. దిస్ ఈజ్ కాల్డ్ రీటెస్ట్ అనమాట. సమ్టైమ్స్ ఏంటంటే కంటిన్యూస్గా వెళ్ళిపోద్ది, అక్కడ దాకా రాదనమాట. అంటే దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో కాన్ఫిడెన్స్ని బట్టి మార్కెట్ డైనమిక్గా చేంజ్ అవుతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ పాయింట్ దగ్గర అగైన్ ఏంటంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, మార్కెట్ పైకి వెళ్ళింది, వీఆర్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుక్ చేసుకునే లోపు కిందకు వచ్చింది, ఇంకొక లాట్ యాడ్ చేసుకున్నాం. నవ్వు ఏంటంటే స్టాప్ లాస్ పెట్టేసాం ఈ పాయింట్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది స్లోగా ర్యాలీ అవ్వడం జరిగింది. మళ్ళీ అగైన్ ప్రాఫిట్లోకి వచ్చాం. ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ ఉందో అది బై మ్యాస్ ఉంది.
ఎందుకంటే మనకు తెలియదు అక్కడ నుంచి అది కిందకు వెళ్తుందా, రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. ఎందుకంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ రిజెక్షన్ అయింది కాబట్టి ఇక్కడ కూడా అవ్వచ్చు. దెన్ ఏంటంటే ట్రేడ్ మేనేజ్మెంట్లో మళ్ళీ సెకండ్ ఏంటంటే మనం ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ చేయాలి అని చెప్పేసి దీని గురించి ఆలోచించాలి. అది కూడా ఎలా చేసుకోవాలి, పార్షియల్ దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే స్ప్లిట్ చేయాలి. ఓకే, స్ప్లిట్ ద ఎగ్జిట్ అనమాట. సపోజ్ 2 లాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, 1 అనేది మనం ఒక 20 పాయింట్స్ లేదా 30 పాయింట్స్ లేదా 40 పాయింట్స్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ ఏంటంటే ముందు బుకింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యర్గా మనకి ట్రేడింగ్లో ఆప్షన్ బుకింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదో అనాలిసిస్ చేసామో అది వెళ్ళొచ్చు, బట్ ట్రేడ్ మేనేజ్మెంట్లో మనం బుకింగ్ కూడా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ కేసులో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ బుక్ చేసుకున్నాం. ఒక 20 పాయింట్స్ లేదా 25 పాయింట్స్ వచ్చినాయి అనుకుందాం. నెక్స్ట్ మన ట్రేడ్ ఏంటంటే ఇక్కడున్న స్టాప్ లాస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు, లేకపోతే దీని కిందే స్టాప్ లాస్ అనేది పెట్టేసుకుని మనం వెయిట్ చేయొచ్చు. నవ్వు ఏంటంటే రిస్క్ ఫ్రీ ట్రేడ్, ఎందుకంటే ఇందులో ప్రాఫిట్ వచ్చింది, ఒకవేళ వచ్చి హిట్ అయినా మనకి కాస్ట్ లేకపోతే మైనర్గా ప్రాఫిట్ లేకపోతే మైనర్గా లాస్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి చూస్తే మనకి హ్యూజ్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది. 42,200 కాల్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 42,200 కాల్ అనేది ఒకసారి చూద్దాం. సో దట్ ఈస్ ద ట్రేడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఈ పాయింట్ దగ్గర అయితే మనకి మంచి బుల్లిష్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ లైవ్లో. మేము లైవ్లో ఇక్కడ అటెంప్ట్ చేసాము కానీ అవ్వలేదు. ఓకే, అగైన్ ఏంటంటే నేను అప్డేట్ చేశాను ఈ పాయింట్లో. ఓకే, 220 దగ్గర అప్డేట్ చేశాను ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర. ఓకే, 240 నుంచి కూడా అది 360 అంటే 120 పాయింట్స్ మూవ్ అనేది వచ్చింది. ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం. ఓకే, 1 లాట్ ఎంత ఉంది డిఫరెన్స్ అనేది, ద డిఫరెన్స్ అనేది మనకి ఎంత కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ హైలో తీసుకున్నాం, ఇక్కడ నుంచి 50 పాయింట్స్ ఉంది. 50లో ఒక 40 పాయింట్స్ తీసుకున్నా కానీ మనకి ₹1000 ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. 40 పాయింట్స్ ఒక లాట్కి ₹1000 ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేద్దాం. లేదు ఆ ప్రాఫిట్ని మనం ఏం రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి ఆ సెటప్ మీద కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, మనం ఏం చేసుకోవచ్చు అంటే రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది వెరీ గుడ్ క్యాండిల్ ఫ్రెండ్స్. లైవ్లో నేను చెప్తున్నాను, ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, దాని తర్వాత కొద్దిగా వోలటైల్ అయింది, కానీ మళ్ళీ ఏంటంటే కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అనమాట. ఇక్కడ ఈ క్యాండిల్ వెరీ గుడ్ క్యాండిల్. అంటే ఎవరైతే మార్నింగ్ అంతా కూడాను షార్ట్ చేశారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కవరింగ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు బుల్స్ కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మార్కెట్ ఎప్పుడైతే 52 వీక్ లో కానీ లోకి దగ్గరగా ఉందో, లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళుతుందో, ఇలాగా బేర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇవి సింపుల్ ఎక్స్పీరియన్స్ థింగ్స్ అనమాట. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ట్రేడ్ మేనేజ్మెంట్ అండ్ బిఫోర్ ద బ్రేక్అవుట్. ఓకే, హోప్ వీడియో అండర్స్టాండ్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.